వాట్సాప్ వెబ్ వాడద్దు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వాట్సాప్ మన దైనందిన జీవితంలో కీలక భాగమైంది. వ్యక్తులు ఎవరైనా సౌకర్యవంతమైన ఈ మెసేజింగ్ యాప్ రాకతో సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానాన్ని మార్చింది. ప్రపంచంలో యూజర్ల పరంగా అతిపెద్ద మెసేజింగ్ యాప్గా అవతరించి అత్యంత ప్రజాదరణ పొందుతుంది. అయితే సౌలభ్యం కోసం ఉద్యోగులు చాలామంది వాట్సాప్ వెబ్ని ఆఫీస్ డెస్క్టాప్, ల్యాప్టాప్లో వాడుతుంటారు. తద్వారా సున్నిత సమాచారం బహిర్గతమయ్యే అవకాశాలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ చిన్న అలవాటు తీవ్రమైన భద్రతా ముప్పుకి దారితీయొచ్చని స్పష్టం చేస్తోంది. ప్రజలు తమ కార్యాలయాలను కంప్యూటర్లు, ల్యాప్టాప్లు వాట్సాప్ వెబ్ను ఉపయోగించడం మానేయాలని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కోరింది. ఇది సాక్షి వార్త కాదు. పని ప్రదేశాల్లో వేగంగా కమ్యూనికేట్ చేయడం కోసం ఉపకరణాల్లో వ్యక్తిగత చాటింగ్ చేయడం, ఫైల్స్ను ఉపయోగించడం సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ అలా చేయడం వల్ల సంస్థ యజమానికి సున్నిత సమాచారం బహిర్గతం అవుతుందని ప్రభుత్వం వివరించింది. అంతేగా కార్పొరేట్ నెట్వర్క్స్ని అడ్మినిస్ట్రేటర్స్, ఐటీ బృందాలు పర్యవేక్షిస్తుంటాయి. స్క్రీన్ మానిటరింగ్ సాఫ్ట్వేర్, మాల్వేర్, అలాగే బ్రౌజర్ హైజాక్కులతో సహా వివిధ మార్గాల ద్వారా వీరు ప్రైవేట్ సంభాషణలు, వ్యక్తిగత ఫైల్స్ చూసే అవకాశం ఉందని ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవేర్నెస్ వెల్లడించింది. అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చూస్తారు అన్నటువంటిది. వాట్సాప్ వెబ్ని ఆఫీసులో తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే డెస్క్ నుంచి బయటికి వెళ్లే ముందు వాట్సాప్ వెబ్ నుంచి లాగౌట్ అవ్వండి. లింకులపై క్లిక్ చేసేటప్పుడు లేదా అపరిచితుల నుంచి వచ్చిన అటాచ్మెంట్స్ని తెచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పని కోసం వ్యక్తిగత అప్లికేషన్స్, ఉపకరణాలు ఉపయోగించే విషయమై కంపెనీ డిజిటల్ పాలసీలను తెలుసుకోండి అని చెప్తున్నారు.